ఒకటి చెప్పనా, మనం చెడుని అనుసరించినట్టు మంచిని అనుసరించలేం. మీకు ఒకటి చెప్తాను వినండి. చెడులో వావ్ లైఫ్ అంటే ఇది సూపర్ ఉంది, మనకు అడ్డు అదుపు ఏం లేదు, ఇలాగే సాగిపోతావు, ఎంత బాగుంటుందో, ఇది కదా జీవితం అనిపిస్తుంది. ఆ తర్వాత అయ్యో ఎందుకురా బాబు ఇలా కళ్ళు మూసిపోయి చెడు అని తెలిసి కూడా ఎలా అనుసరించాను, ఇంత నరకం ఇప్పుడు అనుభవించలేకపోతున్నాను అనిపిస్తుంది. అదే కష్టమైన నష్టమైన ఒక మంచి మార్గంలో నడిచామనుకోండి, మనకి ఇప్పుడు కష్టాల బాట ముళ్ళ బాటగా అనిపించిన భరించేస్తే రేపొద్దున్న మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే కష్టాలన్నీ ఎదుర్కొన్నాం కాబట్టి. కష్టాలని జయించే రోజు ఒకటి వస్తుంది, అప్పుడు మంచి మార్గం మనకి ఏర్పడుతుంది. అందుకే కష్టమైన నష్టమైన నిలబడి నీళ్ళు తాగడం మంచిది, పరిగెత్తి పాలు తాగికైనా. అందుకే మంచి మార్గంలోనే నడండి, మంచిగా ఉండండి అందరూ. అర్థమైంది.